మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ ఏఎస్రావు నగర్ అనుపురం కమ్యూనిటీ హాల్లో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువతులను, మహిళలను, స్త్రీలను, మైనర్ బాలికలను ఈవ్ టీజింగ్ చేస్తూ పట్టుబడిన పోకిరీలను, యువకులను, పురుషులను పిలిచి వారికి మెగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సుమతి మాట్లాడుతూ తెలుసో తెలియకో మైనర్ విద్యార్థులతో పాటు యువకులు కొందరు 50 సంవత్సరాలు దాటిన వారు కూడా ఈవ్ టీజింగ్ పాల్పడుతున్నారని, ఇది క్షమించరాని నేరమని అన్నారు. 2 నెలల వ్యవధిలోనే సుమారు 252కు పైగా ఈవ్ టీజింగ్ చేస్తూ టీంలకు పట్టుబడ్డారని తెలిపారు. ఈవ్ టీచర్ల పద్ధతి మార్చుకోక మళ్లీ యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని మల్కాజ్గిరి సిపి సుమతి ఈవ్ టీచర్లను హెచ్చరించారు. ఈవ్ టీచర్లు తమ ఇంట్లో కూడా అమ్మ, చెల్లి, అక్క ఇలా మహిళలుంటారని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యవస్థలో తమ లోపాలను సరిచేసుకుని ఆలోచనలు మార్పు చేసుకుని యువతులను, మహిళలు, స్త్రీలతో మర్యాదగా నడుచుకోవడమే సంస్కార్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. సంస్కారంగా ఉండడం నేర్చుకుంటూనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్తో పాటు పలువురు పోలీసు అధికారులు, మానసిక నిపుణులు పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు చేపడుతుంది. నేను 20 years ఉన్నాను, లేదంటే నేను 40 years ఉన్నాను, అయినా కూడా నన్ను కౌన్సిలింగ్ చేస్తారు అని అనుకుంటే కదా నీ జీవనభృతి కదా. అవును మేడం. ఇప్పుడు యాక్చువల్గా మేడం నేను కస్టమర్ తొలకొచ్చిన తర్వాత ఒక 2 hours ఇక్కడ కూర్చుంటా బాబు, వెయిట్ చేయండి. అది ఒక కౌన్సిలింగ్ వ్యవస్థనే కాక చట్టపరంగా ఏ రకంగా యాక్షన్ ఉంటుందని చెప్పడం కూడా ఈ సంస్కారం యొక్క భావన. 4వది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా నలుగురున్నారు. అది మన సొసైటీని మనమే చూసుకొని, మన ప్రవర్తన విధానం చూసుకొని మనమే జుగుత్సకు గురి కావాల్సిన అవసరం. 24 to 36 and beyond that ఉన్న వాళ్ళకు ఒకటే వార్నింగ్: police will not leave you if you continue to do this. If it is minors, yes, we will definitely give a chance to change, because మీరు తెలుసో తెలియకనో ఇంకా అపరిపక్వతతోనో ఇది చేసి ఉంటారన్న ఒక భావనతో సిపి మన ఒక ఇన్స్టిట్యూషన్ బేసిక్గా మైనర్స్ కోసము వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ కౌన్సిలింగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనము వ్యవస్థీకృతంగా మొదలుపెట్టిన ప్రాసెస్ ఇది. అయితే తప్పుకున్న రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైనా గర్ల్స్ ఆర్ విమెన్ని టీచ్ చేస్తూ, హరాస్ చేస్తూ, ఏదైనా సైగల ద్వారా కానీ, లేదంటే యాక్షన్స్ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ అసభ్యంగా బిహేవ్ చేసి షీటీమ్స్కి దొరికిన రెస్పాండెంట్స్ అందరినీ కూడా ఇవాళ సంస్కార్ అన్న పేరుతో ఉమెన్ సేఫ్టీ మల్కాజ్గిరి కమిషనరేట్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ, ఉప్పల్ డీసీపీ అండ్ హిస్ ఎంటైర్ స్టాఫ్ అండ్ ఇక్కడికి వచ్చిన కౌన్సిలింగ్ టీమ్, మీరు ఎవరైతే స్త్రీలను తెలిసి తెలియక, లేదంటే తెలిసినా కూడా ఏం కాదనుకొని నెక్స్ట్ తెలిసి ఏం కాదనుకోవడం, తర్వాత ఏం కాదులే అని చేయడం, లేదంటే అలవాటు పడి చేయడం. 4వది స్త్రీల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తే ఏం కాదులే, ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు కూడా మాలాగే ఇట్లే బిహేవ్ చేస్తారు, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవడం. ఇట్లా రకరకాల ఆలోచనలతో అసభ్యంగా, లేదంటే చట్టానికి వ్యతిరేకంగా అండ్ ఇమ్మోరల్ బిహేవియర్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్ చేసిన వాళ్ళందరినీ షీటింగ్స్ వాళ్ళు ఇక్కడికి తేవడం, దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ఆన్ హూమ్ కేసెస్ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడం. ఒక 2 నెలల్లోనే 248 మంది షీటీమ్స్కి దొరకడం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎనీ పోలీస్ స్టేషన్స్ అఫైర్, ఓన్లీ షీటీమ్స్ వ్యవస్థకు దొరకడం అన్నది మనము ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే సంస్కారం యొక్క ఆవశ్యకత ఎంత ఉందన్నది గమనించాలి. నెంబర్ 1, మైనర్స్ ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్లకు కౌన్సిలింగ్ అవసరం. వాళ్లకు మొరాలిటీ పరంగా ఇది కాదు, మీరు ఈ రకంగా ఉండాలి అని చెప్పడం, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం ఒక రకంగా అవసరం. కాకపోతే 20